హాయ్ హలో వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ ఐడియాస్. ఈ సారీ అందరికి ఐడియా ఉండి ఉంటుందండి. ఇది కింద పార్ట్, ఇప్పుడు నెక్స్ట్ వేసిందేమో బ్యాక్, ఇది హ్యాండ్స్, అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది లైనింగ్, సారీ చేసానండి, ఇది డీస్, అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఇదంతా మైక్ వేస్తున్నానండి, కొత్త మైక్. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. చెప్పాను కదా ఆదికి 2 ఫ్రాకులు తీసుకున్నానని. ఎందుకంటే ఇది ఫ్రంట్ దాన్ని ఏమంటారు, కాలర్ నెక్ వచ్చిందండి. నాకు అది నచ్చదు, అంటే నచ్చుద్ది, కాకపోతే ఈ గౌన్కి అది సెట్ అవ్వదు అన్నది మమ్మీ. అందుకని అనమాట, నాకు రాదు. యాక్చువల్లీ మా మమ్మీ వాయిస్ ఇద్దాం అనుకున్నాను నేను, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మార్కింగ్లు కానీ అవి కానీ చెప్తారనుకున్నాను. తీరా చూస్తే మా మమ్మీ చూడండి, ఒక్క వీడియోని ఎంతసేపు ల్యాగ్ చేసిందంటే, అంటే తను టెన్షన్ పడిపోయిందండి, ఫస్ట్ టైం కదా, సో దానివల్ల టెన్షన్ పడిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి మీరు గమనించండి, ఈ ఫ్రాక్ పెట్టిన ప్రతిసారి కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది చూడండి. అండ్ తీసిన వెంటనే నేను డిఫరెన్స్ కూడా నా చేయి పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే ఇది మ్యాజిక్లా ఉంది, ఊసరి వెళ్ళి రంగు అన్నట్టు. ఇది తీసిన వెంటనే విత్ ఇన్ సెకండ్ కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మా మమ్మీ ఫ్రాక్స్ పెట్టే కొలతలు తీస్తున్నారు కాబట్టి. ఇది ఫ్రంట్, అండ్ అక్కడ మార్కింగ్ బట్టి మీకు అర్థమవుతుంది. లేదు అంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇది తీసిన వెంటనే చూడండి, అదిగో నేను మా మమ్మీ మార్క్ చేస్తున్నారు కానీ నేను చాలా అల్లరి చేశానండి, వాయిస్ లేక బతికిపోయాను. కానీ మా మమ్మీ చాలా ఆట పట్టిస్తాను. ఇది నేను దేనికి అది డివైడ్ చేసి చూపిస్తాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా అర్థం కాలేదంటే, నేను ఇంకొక ఫ్రాక్కి శారీ కొనుక్కున్నాను. అంటే ఫ్రాక్ కోసం కాదు, జనరల్గా మా మమ్మీకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి, అది నేను తస్కరించాను. సో దాంతో కూడా ఫ్రాక్ కుట్టుకుందా అని డిసైడ్ అయ్యాను అనమాట. అది కూడా ఇన్కేస్ మీకు ఇది అర్థం కాలేదంటే, నేను దాంతో ఖచ్చితంగా మా మమ్మీకి తెలియకుండా, ఎందుకంటే మా మమ్మీకి టెన్షన్ వచ్చేస్తుంది, తను చాలా కంగారు పడిపోతుంది వీడియో అనేటప్పటికి. తన ఫేస్ కూడా పెట్టద్దన్నారు. కాకపోతే ఏంటంటే ఇంక సరే కదా అని నేను ఏం చేశానంటే, ఫేస్ కనబడకుండా ఓన్లీ వర్క్ ఒకటే కనబడేలా పెట్టాను. నిన్న నాకు ఒకరు చెప్పారు ఏంటంటే, కింద సేమ్ కలర్ వేసావు, పైన సేమ్ కలర్ క్లాత్ పెట్టావు, కొంచెం డిఫరెన్స్ పెట్టు, నువ్వు తీసుకున్న క్లాత్ థిక్ అయితే కింద లైట్ కలర్ పెట్టడం, లైట్ కలర్ అయితే థిక్ కలర్ పెట్టడం, అలాంటివి చెయ్యి, కొంచెం ఇలాంటి బేసిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు మాకు తెలిసిన రిలేటివ్ ఒకడు. అండ్ ఇది బాడీ అనమాట, ఫ్రంట్ బ్యాక్ ఇలానే కట్ చేసేస్తారు మా మమ్మీ. నేను వీడియో తీస్తున్నానని ఎన్ని తిప్పల డైరెక్షన్లో పెట్టారంటే, నా ఫోన్ 3 సార్లు పడిపోయిందండి. మీరు తొందరగా నాకు సపోర్ట్ చేస్తే నేను మైక్తో పాటు స్టాండ్ కూడా తీసేసుకుంటాను. స్టాండ్కి అంటే నాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళని వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నాను, ఏదైతే బాగుంటుందా అని. ఇన్ కేస్ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే, ఏ వీడియో ఏ స్టాండ్ తీసుకోమంటారో దాని పేరు లేదంటే దాని లింక్ ఏమన్నా ఉంటే నాకు నా ఇన్స్టా పేజ్లో పెట్టండి, వర్కింగ్ పర్పస్ ఉంది కదా దాంట్లోనే పెట్టండి. ఏది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో, అదే షార్ట్ వీడియో నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, మీరు అక్కడ చూడొచ్చు. ఆ లింక్కి పంపించండి ఏ వీడియో స్టాండ్ తీసుకోమంటారు. నాకైతే ట్రైపాడ్ వచ్చేసి ఈ మధ్య మనం ఎటు వెళ్తే అటు తిరిగే టైపు ఒక స్టాండ్ చూశాను, నాకు దాని మీద ఉంది. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి 5890 రూపీస్ ఉంది. కాకపోతే నాకు అది తీసుకుందా అంటే, అంటే అంత అలవాటు లేదు కదా, ఇంత బేస్ దీని మీద పెట్టడం అవసరమా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నేను కాన్ఫిడెన్స్గా చేయగలను అని మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మర్చిపోయాను, ఇది వచ్చేసి పార్ట్ 1 అండి, ఓన్లీ కటింగ్. మీకు అర్థం కావడం కోసం నేను స్పీడ్ కూడా పెట్టలేదు, ఎలా తీసానో అలా పెట్టేశాను. మీకు ఇందాక చెప్పాను కదా, ఇది పెట్టగానే బ్లూ ఫ్రాక్ పెట్టగానే కలర్ చేంజ్ అవుతుంది, బ్లూ ఫ్రాక్ తీసేయగానే కలర్ డల్ అయిపోతుంది. నాకు అది డిఫరెన్స్ చాలా బాగా నచ్చిందండి. అండ్ మా మమ్మీ ఇంత ఇంట్రెస్ట్గా నాకు స్టెప్ బై స్టెప్ చెప్తుంటే, నేను చేసిన చిందులు అలాంటివి ఇలాంటివి కాదండి, మీకు మధ్య మధ్యలో క్లిప్స్ పెట్టాను, ఏం చేశాను అన్నది చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మదర్ శారీ రిక్రియేటింగ్ అని చెప్పి పెట్టారు కదా, నాకు సారీ నోరు తిరగట్లేదు ఏమనుకోద్దు, ఆ టైప్ అనమాట. ఇది మా పెద్దమ్మ గారి చీర, ఆవిడకి ఈ చీర చాలా బాగుంటుందండి. కాకపోతే నాకున్న అలవాటు ఏంటంటే, ఎందుకంటే నాకు ఎవరి దగ్గరైనా ఏదన్నా డ్రెస్ కానీ
ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా నచ్చితే నేను వెంటనే అడిగేస్తానండి. బాగా నేను ఎక్కువ ఇది నచ్చింది నాకు ఇస్తారా అని కూడా అడగను. నాకు నచ్చింది అక్క, నాకు నచ్చింది చెల్లి అనగానే వాళ్ళు ఇచ్చేస్తారు. నేను ఫస్ట్ తీసుకుందైతే మా అమ్మమ్మ గారి చీర. అది మా అమ్మమ్మ గారికి మా పెద్దక్క పెట్టారు పెళ్ళైన కొత్తలో. ఆ చీర అమ్మమ్మ నాకు ఇది చాలా నచ్చింది అమ్మమ్మ అంటే, సరే అమ్మ అయితే పట్లంగా జాకెట్ కుట్టించుకో అన్నారు. అది మీకు కొన్ని వీడియోస్‌లో చూపిస్తాను. ఏ వీడియోస్‌లోని నేను సాధారణంగా హాఫ్ శారీస్ గానీ ఇలా పెట్టుకోను. అండ్ మర్చిపోయానండోయ్! ఇది డాట్స్ ఎందుకు పెడుతున్నారంటే మమ్మీ, అది కంపల్సరీ డాట్స్ ఉండాలంట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఎందుకంటే అంటే ఇదంతా డీప్ పెట్టించలేదండి. నార్మల్‌గానే పెట్టించుకున్నాను. ఇది కాటన్ కదా! కొంచెం దగ్గరికొచ్చినా పర్లేదని చెప్పి నేను కొంచెం మామూలుగానే పెట్టించాను నెక్. మోడల్స్ అవి ఏం పెట్టించలేదు. ఏంటంటే నాకు స్టిచ్చింగ్ అలవాటవుద్ది. ఇంట్లో అలా ఖాళీగా ఉన్నాను కదా అని. ఇదొచ్చేసి హ్యాండ్స్‌కనమాట. మా మమ్మీ నాకు కొలతలు తీసుకుంటున్నారు. నాకు అది 3/4 పెడతానన్నారు. వద్దని చెప్పి ఫుల్ హ్యాండ్స్ కింద పెట్టమన్నాను. ఇక్కడే చిద్రిపండ్లనమాట. తెచ్చిన డీస్ అంతా ఇలా ఆడుకున్నాను. కావాలంటే చూడండి ఎంత డీస్ వేస్ట్ చేశానో. ఇవి ఇలా ఉంటాయి మన ఏంటయ్యి అంటారు విన్యాసాలు. ఆ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నారు మమ్మీ. ఇప్పుడు కొలతలు తీసుకున్నారు కదా! అండ్ అస్సలు వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు ఓపిక లేదండి. 2 డేస్ నుంచి చాలా ఫీవర్‌గా ఉంది. అలానే వీడియోస్ పోస్ట్ చేయాలని అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాను. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను డ్యూటీకి సెలవు పెట్టాల్సొచ్చింది 3 మంత్స్. మాక్సిమం నేను కూడా డ్యూటీకెళ్ళిపోతానండి. ఏ వర్క్ ఏంటి అన్నది మీకు చెప్తాను. 3 మంత్స్ ఎందుకు లీవ్ పెట్టాను అంత ఇదా మీకంటే, మా సూపర్వైజరు కొంచెం ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఎక్కువిస్తారు. అలానే అందులో ఉన్న బ్రదర్స్ కానివ్వండి, చాలా చూసుకుంటారండి నన్ను. ఇంట్లో ఒక చెల్లిని, అక్కని చూసుకున్నట్టే అందరూ. అందులో వర్క్ చేసే వాళ్ళందరూ నిజంగా చాలా చూసుకుంటారు నన్ను. అందులో డౌట్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే నేనెక్కడ చేస్తున్నాను వర్క్ అనేదేంటి అని మీకు చెప్తాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ తర్వాత మీరండి. ఎందుకంటే ముందొచ్చింది ఫ్యామిలీయే కదా! అలా అనటం కూడా గొప్పలు పోయినట్టుంటది. అండ్ ఇదొచ్చేసి హ్యాండ్స్‌కనమాట. నేను హ్యాండ్స్‌కి చెప్పాను కదా! వర్క్ బోర్డర్ ఏస్తున్నాను. ఆ బోర్డర్ ఏంటంటే కింద వచ్చిన బోర్డరు పైనొచ్చిన బోర్డర్ కట్ చేసేసాను. అది చాలా పట్టు చీరలకి కింద బోర్డర్, పై బోర్డర్ కలిపేసుకుంటున్నారు కదా! ఆ టైప్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. నా చిందులకు మాత్రం కుదరలేదు. మా అమ్మ తిట్టుకోవడంలో తప్పు లేదు. అబ్బబ్బా! భలే వచ్చింది కదండీ రైమింగ్. మా అన్నయ్య లేడు ఈ వీడియో తీయడానికి. లేదంటే అన్నయ్యని పెట్టి నేను వాయిస్ ఇచ్చుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దును. అండ్ ఇదొచ్చేసి దాన్నేమంటారు లెంత్ చెక్ చేస్తున్నారనమాట మమ్మీ. ఇదొచ్చేసి కింద పార్ట్ అదే స్కర్ట్ అనమాట. ఇది నేను అనార్కలి ఆ టైప్ కాదు. దాన్నేమంటారు? నాకు సరిగ్గా తెలీదండి. ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్నాను నేను. అంటే నేర్చుకోవడం అంటే నాకు నేను కుట్టుకోవడం వచ్చండి. ఆటిల్ని ఏమంటారు? బేసిక్స్ ఏంటన్నది నాకు సరిగ్గా తెలీదు. మీకు ఇందాక చెప్పాను కదా! ఈ తెగిగానే షేడ్ బావుంటుందండి. చూసారా నా చెయ్యి ఎంత అందంగా కనబడిపోతుందో? ఇందాక మీకు కావాలితే బ్యాక్‌కెళ్ళండి. ఆ వీడియోలో కూడా ఎంత నల్లగా కనబడింది నేను. ఇదెయ్యగానే అదేంటో తెలీదండి చమత్కారంగా కనబడుతున్నాను. ఇదేమో క్రాస్ కటింగ్ తీయించుకున్నాను. అంటే నాకెక్కువ లెంతొద్దు. మరీ బుట్టలా ఉంటే ఇది ఆల్రెడీ చీర ఎంత బుట్ట పెట్టినా అంటుకొని ఉంటది. కాటన్ శారీ కాబట్టి. యాక్చువల్‌గా కిందకి నేను సిల్క్ తీసుకుందాం అనుకున్నా. లైనింగ్ కాకుండా. కానీ వచ్చేది ఎండాకాలం. నేను కేవలం ఎండాకాలం కోసం నాకు ఈ ఫ్రాక్ కుట్టించుకోవాలని నేను అడిగాననమాట మమ్మీని. అంటే మా పెద్దమ్మ గారిని. అండ్ ఇదొచ్చేసి క్రాస్ కటింగ్. ఇన్‌కేస్ చెప్తున్నాను కదండీ! మీకు ఏ డౌట్ వచ్చినా మర్చిపోకుండా అడగండి. నా వాయిస్ అర్థం కాకపోతే ఏమనుకోద్దు. సారీ. నాకు అసల వాయిస్ సరిగ్గా రావట్లేదు. అండ్ ఇలా వస్తే అది వీ టైప్‌లో ఉంటుంది. లేదు దీన్ని రివర్స్ చేసి పెట్టుకుంటే మనకి ఈ హ్మ్. ఆ ప్యాంట్లు ఏవో అంటారండి. బుటిక్ ప్యాంట్లు ఏవో అంటారు కదా! ఆ టైప్ వస్తాయి. ఇదిగోండి. ఈ టైప్ అయితే మనకి కింద లూజ్‌గా ఉండి పైన టైట్‌గా ఉన్న ప్యాంట్లొస్తాయి గదా! ఆ టైప్ వస్తాయి. కానీ నాకిలా వద్దు. ఫస్ట్ మోడలే కావాలి. అండ్ మా మమ్మీ అక్కడ
రెండు అతికే ఉన్నాయి కదా, అవి కటింగ్ చేస్తున్నారనమాట. మర్చిపోకండి, మీకు ఇన్కేస్ అర్థం కాకపోతే మాత్రం అడగడం మర్చిపోద్ది. ఇది ఇంకా కట్ చేయగలదు కింద పార్ట్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మా మమ్మీ ఇది కట్ చేయడానికి నన్ను తిట్టలేదండి, ఎందుకంటే అది క్లాత్ వేస్ట్ అయిపోతుంది, అందుకని దాన్ని లాస్ట్ కట్ చేస్తానని ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. దీనికి కూడా అక్షంతలు పడ్డాయండి, ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసి ఒక చూపిస్తాను చూడండి. దానికి అక్కడ చిన్న బార్డర్ వచ్చింది, చిన్ని బార్డర్స్ వచ్చినాయి. ఫస్ట్ వేసిందేమో బ్యాక్కి, సెకండ్ వేసిందేమో ఫ్రంట్కి పార్ట్స్. ఇవి మా మమ్మీ ఏమన్నారంటే, ప్లెయిన్ రెండు వైపులా కుట్టేసుకో అమ్మ, మిగిలింది క్లాత్ వర్క్ కుట్టుకో అన్నారు. ఆ చిన్నిగా తాబేలు షేపుల్లో ఉన్నాయి చూసారా, ఆ వర్క్ పోతుందని అవి కట్ చేసి మళ్ళీ డ్రెస్కి అతికించే తల్లి అని చెప్పారు. నువ్వు ఇలాంటి డైరెక్షన్ నాకు ఇవ్వక మీ ప్లీజ్ అమ్మ అని చెప్పి తీసేవి నార్మల్గానే ఫ్రంట్ అయితే మాత్రం నాకు ప్లేన్ కావాలి అని చెప్పాను. ఎందుకంటే దీనికి మిగిలిన అంచుతో నేను కోట్ మోడల్ కుట్టుకుందాం అనుకుంటున్నాను, అందుకేనాను అనమాట. లేదంటే నేను ఫుల్ వర్క్తోనే కుట్టించుకున్నాను, ఎలానో ఫ్రంట్ మనకు వచ్చేస్తుంది కదండి, అందుకని. ఇది నేను లెటర్స్ రాసి పెట్టాను, అవునా కదా అని చెక్ చేస్తున్నాను అనమాట. మా మమ్మీ అన్నారు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా రెండు ఒకటే అవుతాయి, కాకపోతే ఏంటంటే మెడ లెంత్ ఇది అవుతుంది అని చెప్పారు. అది కట్ చేయడానికి ఎంత ఇరిటేషన్ వచ్చేసింది తెలుసా మా మమ్మీకి. ఆ జింకలు పోతున్నాయని, కింద వర్క్ పోతున్నాయి. నేను అన్నాను 2 జింకలు మాత్రం బ్యాక్కి రావాలి మమ్మీ అని చెప్పాను. దీనికోసం నేను మా అక్కను కూడా సజెస్ట్ చేశాను, కాకపోతే నాకు ఎందుకోనండి, నాకు అసలు ఆ జింకలు వదలాలని లేదు. దీనికి కొద్ది కామెంట్స్ కూడా వచ్చినాయి. మా అక్క మా చెల్లి కామెంట్ చేశారు, ఏమనంటే జింకలు ఉంటే మరి పులి ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఇదని. మీకు పులి ఇన్సిడెంట్స్ కూడా చెప్తాను రాబోయే వీడియోస్లో. ఆ 2 పార్ట్స్ అలా వస్తాయి అనమాట, ఆ 2 జింకలు. అది కట్ చేయడానికి ఇటువైపు జింక దూరం అయిపోతుందని చెప్పి మా మమ్మీ అటు కట్ చేస్తున్నారు. ఈ మిగిలిన పార్ట్స్ ఏది నేను వేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అవన్నీ నేను కలిపి కోట్ కుడతాను. యాక్చువల్లీ నేను కట్ చేయకూడదని లేదు, కాకపోతే ఏంటంటే నాకు ఒక టాప్ ఉంది, అది ప్లెయిన్ టాప్, సేమ్ ఈ టైప్, అందుకని నేను దీనికి కోట్ కుడితే దానికి కూడా యూజ్ఫుల్ అవుతుందని. ఇది హ్యాండ్స్కి చెప్పాను కదండి వర్క్, అది. ఇది స్కర్ట్, అన్ని పార్ట్స్ వైజ్ పెట్టేసుకున్నాను. రేపు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాను మ్యాక్సిమం హెల్త్ ఓకే అయితే. ఇది లంగా పెట్టే చెప్పాను కదా, దాని లైనింగ్ అనమాట. మీకు దేనికది చూపిస్తాను, ఎందుకంటే హాఫ్ చేశారు కదా అదనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, జింకతో చెప్పాను కదా అది. అండ్ ఇది కుట్టిన తర్వాత అర్థమవుతుంది, ఇది ప్లేన్ చెప్పాను కదా ఫ్రంట్కి వస్తుందని. అండ్ ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ అనమాట. ఇది అవన్నీ కట్ చేయగా మిగిలింది. మర్చిపోకండి, ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి.